చెప్పలేదండి ఏంది నువ్వు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్ణయం మేరకు ఇక్కడంతా మీకు తెలుసు గత కొంతకాలంగా తిరుపతి తిరుమల లడ్డు మీద కల్తీ వ్యవహారం ఈ కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాలు మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటూ 40 ఏళ్ళ చరిత్రలో కూడా ప్రతిదీ అబద్ధాలు మాట్లాడటం, అన్ని దుష్ప్రచారం చేసుకోవటం, తిరుమల తిరుపతి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కల్తీ నెయ్యి, దాంట్లో చేప పంది పువ్వు, చేప నూనె ఇవన్నీ కలిసి చేశారంటూ ఒక దుష్ప్రచారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా అది మంచి చెడు తెలుసుకోకుండా ఇమీడియట్గా తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కట్టడం కూడా జరిగింది. అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చిందో మీకు వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈ దుష్ప్రచారం మళ్ళీ చేయకుండా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ దగదత్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నాం. 7 గంటలవాడి ఇక్కడ మన దక్షిణం ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు పూజలు చేసి ఈ దుష్ప్రచారాలకు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేయడం జరిగింది.